బిగ్ బాస్ ఫ్యాన్స్ అందరికీ ఒక మాట చెప్తున్నా, మీరు ఈ సోషల్ మీడియా రివ్యూవర్స్ కానీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కానీ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మీరు ఓట్స్ వేయకండి. బిగ్ బాస్ ఫ్యాన్స్ అయ్యారు, బిగ్ బాస్ చూస్తున్నారంటేనే మీకు ఒక ఒపీనియన్ ఉంటుంది దాని మీద. అక్కడ కంటెస్టెంట్స్ మీద అందరి మీద ఒక ఒపీనియన్ ఉంటుంది. వాళ్ళు గేమ్ చూసింటారు, వాళ్ళు బిహేవియర్ చూసింటారు, అన్ని చూసింటారు. అందరిలో మీకు ఎవరు నచ్చింటే వాళ్ళకే ఓట్స్ వేయండి. అంతేకాని రివ్యూవర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చెప్తే దానికి కాదు. నేను ఒక టాప్ రివ్యూవర్ది ఒక రివ్యూ చూసాను ఈరోజు. అది నాకు అస్సలు నచ్చలేదు. ఎందుకంటే ఆవిడ ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ కూడా. తను చెప్తుంది, ఒక సీరియల్ యాక్టరు అందరు సీరియల్ యాక్టర్స్ని వచ్చి ఓట్స్ వేయండి అనేసి అడుగుతున్నప్పుడు ఎందుకు ఒక సోల్జర్ వచ్చి వేరే సోల్జర్స్ అందరూ వచ్చి మా సోల్జర్కి ఓట్స్ వేయనని ఎందుకు అడగకూడదు అనేసి అడుగుతున్నారు. నాకు అర్థం కావట్లేదు. తనుజ ఇన్ఫ్లుయెన్సర్ కానీ తనుజ మీన్స్ టీమ్ కానీ ఎక్కడ తను సీరియల్ యాక్టర్స్ అందరూ తనకు ఓట్స్ వేయండి, తను ఒక సెలబ్రిటీస్ అందరూ వచ్చి ఓట్స్ వేయండి అనేసి ఎక్కడ వాడలేదు, ఎక్కడ అడగలేదు. తను ఇలా గేమ్ ఆడుతుంది, మీకు ఈ గేమ్ నచ్చింటే ఓట్స్ వేయండి అనేసి చెప్తూ వచ్చారే తప్ప, తన గేమ్ని ఎలివేట్ చేస్తూ వచ్చారే తప్ప, తన ఈ సీరియల్ యాక్టరు తన సీరియల్ పర్ఫార్మెన్స్ అన్ని తీసుకొచ్చి వేసి తనకు ఓట్స్ వేయమని అడగలేదు. ఇంకొచ్చేసరికి సోల్జర్ కార్డ్. సోల్జర్కి సీరియల్ యాక్టింగ్కి తేడా లేదా? సీరియల్స్కి మీన్స్ సెలబ్రిటీస్కి దానికి దీనికి ఇది లేదా? సోల్జర్ అన్నా ఫార్మర్ అన్నా అదొక సపరేట్ థింగ్, సపరేట్ దానికి ఒక మీన్స్ సపరేట్ రెస్పెక్టే ఉంది అందరు దీంట్లో. అంటే వేరే దీనికి రెస్పెక్ట్ లేదనేది కాదు, ఈ రెండింటికి సపరేట్ ఇది ఉంది. ఆ రెండు హార్ట్కి గుచ్చుకునే అంత థింగ్స్ అవి. ఇవింటి తీసుకొచ్చేసి ఇక్కడ ఓట్స్ అడగడం ఏంటి నాకు అర్థం కావట్లేదు. కళ్యాణ్ అక్కడ మంచిగా గేమ్ ఆడుతున్నాడు, అందరితో మంచిగా ఉంటున్నాడు, జెన్యున్గా ఉంటున్నాడు, ప్రతి ఒక్క గేమ్ కష్టపడి గేమ్ ఆడుతున్నాడు, ఓట్స్ వేయండి అనేది ఎలా ఉంది? కళ్యాణ్ ఒక ఆర్మీ సోల్జర్, మన కోసం ప్రాణం ఇస్తున్నాడు, సో మీరు ఓట్స్ వేయండి. ఇలా అడుగుతుంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటే అక్కడ కష్టపడి గేమ్ ఆడుతున్న కంటెస్టెంట్స్ అందరికీ ద్రోహం చేసినట్టే కదా, మోసం చేసినట్టే కదా. ఇవన్నీ ఆలోచించరా? ఒక టాప్ రివ్యూవర్ అయింది, ఇవన్నీ ఆలోచించరా? అక్కడ ఇమాన్యుల్ మంచిగా ఆడుతున్నాడు, తనుజ మంచిగా ఆడుతుంది, డెమాన్ పవన్ కష్టపడి ఆడుతున్నాడు, సంజన గారు ఉన్నారు. ఇంతమందికి ద్రోహం చేసినట్టే కదా సోల్జర్ కార్డ్ తీసుకొస్తే. సోల్జర్ అండ్ ఫార్మర్కు ఉండే రెస్పెక్టే వేరే ప్రొఫెషన్ అన్నీ తీసుకొచ్చి వీటికి ముడిపెట్టకండి. ఇవన్నీ మాకు హార్ట్లో ఉంటుంది, సపరేట్ రెస్పెక్ట్ ఉంటుంది. రెండు ఒకటేనా? సీరియల్ ఈ పక్క సోల్జర్ రెండు ఒకటేనా? ఇలాంటి వాటివన్నీ చెప్పేసి ఇన్ఫ్లుయెన్సర్స్, నువ్వు మీన్స్ రివ్యూయర్ ఎలాగయ్యావో నాకు అస్సలు అర్థం కావట్లేదు. అందుకే 9th వీక్లో నువ్వు ఎలిమినేట్ అయ్యి వచ్చేసావు.